గోరింటాకు. గోరింటాకునే హెన్న, మెహందీ అని కూడా పిలుస్తారు. ఇది 2 నుంచి 4 మీటర్ల వరకు పెరిగే ఒక చిన్న వృక్షం అని చెప్పాలి. పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లలో, ప్రత్యేకమైన పూజల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది మనకి ఒక ముఖ్యమైన సాంప్రదాయంగా ఉంది. ఇటువంటి ప్రత్యేక సందర్భాల్లో సహజంగానే స్ట్రెస్, ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అటువంటి టైంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒంట్లోని వేడి తగ్గి కాస్త ఉపశమనం కలుగుతుంది. గోరింటాకు పువ్వులు చిన్నవిగా, తెల్లగా, గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఆకులు కణుపుకి 2 చొప్పున ఓవల్ షేప్లో కానీ లేదా కోలగా కానీ ఉంటాయి. బ్రీఫ్గా చెప్పుకోవాలంటే గోరింట ఆకులు చర్మ రోగాల్లో పనిచేస్తే, ఇక బెరడు, కాండం జ్వరాల్ని హరించడంలోనూ ఇంకా విరేచనాలు కడడంలోనూ బాగా పనిచేస్తాయి. అందుకే ఈ మొక్కని ఆయుర్వేద వైద్య విధానంతో పాటు సిద్ధ, యునానియే కాకుండా హోమియోలో కూడా చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. గోరింట ఫలాలు గుండ్రంగా ఉండి విత్తనాలు ముక్కోణంగా ఉంటాయి. ఇక బ్యూటీ ఇండస్ట్రీల్లో, కాస్మెటిక్స్లో అయితే గోరింటాకు పెద్దపీటే వేశారు. తలకు హెన్నా రూపంలో వాడిన, చేతులు కాళ్లకు ఎర్రగా పండి అందంగా తయారవటానికి వాడిన అందంతో పాటు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ గోరింటలో దాగి ఉన్నాయి. ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల పండుగ, కొత్త పెళ్లి కూతుర్లు పుట్టింటికి రావడాలు, తొలకరి జల్లులు, షాపింగ్లు, డిస్కౌంట్లతో పాటు గోరింటాకు పెట్టుకోవడం కూడా మన సాంప్రదాయంలో భాగమైపోయింది. ఆడవారి అరచేతిలో యూట్రస్కి కనెక్ట్ అయ్యే నాడులతో పాటు రక్తం సరఫరా చేసే నాళాలు కూడా ఉంటాయి. ఇక్కడ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ ప్రాంతంలో దోషాలు తొలగి యూట్రస్కు బలం చేకూరుతుంది. ఇంకా ఎగ్ రిలీజ్తో పాటు మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ సక్రమవుతాయి. ఇరెగ్యులర్ మెన్స్ట్రేషన్ను కూడా క్రమబద్ధం చేస్తుంది. ఇక వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం, బురద వంటి వాటి వల్ల కాళ్లకు పాచి పట్టే అవకాశం ఉంటుంది. సో కాళ్లకు పెట్టిన అటువంటి సమస్యలను నివారిస్తుంది. గోరింట ఆకులు తలకి కూడా చాలా మంచి చేస్తాయి. కొన్ని ఆకులను నువ్వుల నూనెలో వేసి బాగా మరగపెట్టాలి. లో ఫ్లేమ్లో ఆకులు నల్లగా మాడిపోయే వరకు బాగా మరగ కాచాలి. ఆ తర్వాత ఈ ఆయిల్ని వడగట్టుకుని ఒక సీసాలో భద్రపరుచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తలకి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా రోజు మార్చి రోజు తలకి అప్లై చేసుకుంటే గనక చుండ్రు నుంచి నివారణే కాకుండా తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడతాయి. గోరింటాకును సంస్కృతంలో మెంతిక లేదా మదయంతి అంటారు. ఇది లైత్రేసి ఫ్యామిలీకి చెందింది. ఇక లాటిన్లో లసానియా ఇన్నర్మిస్ అంటారు. గోరింటాకు మొక్కని ఉపయోగించి చేసిన హోమియోపతి మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఆ మెడిసిన్ పేరు లసోనియా ఇన్నర్మిస్. లసానియా ఇన్నర్మిస్ ఎక్కువగా మదర్ టించర్ పొటెన్సీలోనే హోమియోలో యూస్ చేస్తారు. అల్సర్స్, దీర్ఘకాలిక అల్సర్స్ అయినా లేదా అక్యూట్గా వచ్చిన అల్సర్స్కైనా సరే లసానియా ఇన్నర్మిస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. అలాగే కణతల దగ్గర మొదలై నుదుటి మధ్య భాగం వరకు వ్యాపించే తలనొప్పుల్లో కూడా లసానియా ఇన్నర్మిస్ చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇటువంటి తలనొప్పులు ముఖ్యంగా పిత్త ప్రకోపం వల్ల వస్తుంటాయి. అటువంటి వారికి ఇది సజెస్టబుల్ రెమెడీ. అలాగే గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చే కడుపు నొప్పుల్లో కూడా డాక్టర్స్ ఈ మెడిసిన్ని యాజ్ ఏ రెమెడీ యూస్ చేస్తారు. ఇంకా స్టమక్ ప్రాబ్లమ్స్కి రిలేటెడ్ అయిన అమీబియాసిస్ కూడా లసానియా ఇన్నర్మిస్ ఒక ఎఫెక్టివ్ రెమెడీ. ఇరిటేషన్ బౌల్ సిండ్రోమ్, డయోరియా, డిసెంట్రీ వంటి వ్యాధుల్లో కూడా ఈ మెడిసిన్ మంచి గుణాన్ని చూపిస్తుంది. అలాగే ఒంట్లో తీవ్రమైన వేడి కలిగినప్పుడు కూడా ఈ రెమెడీని ఉపయోగించడం అత్యంత ప్రయోజనాన్ని కలగజేస్తుంది. టైంకి మెడిసిన్ తీసుకుంటూ సఫిషియంట్ క్వాంటిటీలో లిక్విడ్స్ని తీసుకుంటూ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. రోగి వయసును బట్టి, తత్వాన్ని అనుసరించి, తన బాధల తీవ్రతను అనుగుణంగా హోమియో డాక్టర్స్ పొటెన్సీని నిర్ధారిస్తారు. ఇంతకు ముందు నుంచే హోమియో మెడిసిన్ వాడుతుంటే దానికి అనుగుణంగానే ఇంకొక మెడిసిన్ను ప్రతిపాదిస్తారు. హోమియో మెడిసిన్ వాడాలంటే అనేక కోణాల నుంచి అన్నీ సరిచూసుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఈ ఛానల్లో ప్రతిపాదించిన ఎటువంటి మెడిసిన్ అయినా ఉపయోగించే ముందుగా మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అయ్యి వారు నిర్ధారించిన తర్వాతే వాడుకోవాల్సిందిగా మనవి.